నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు మనము మండల పరిధిలోని సంతకులూరు గ్రామంలో ఉన్నాము. వేసవి కాలం అయిందంటే చాలు మన గ్రామంలో తాగునీటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ అయితేనేమి అలాగే అధికారులు అయితేనేమి ప్రతి 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ అది ప్రచారాలకే సరిపోతుంది. ఎక్కడ ఆచరణలో దాన్ని చూపెట్టడం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గ్రామం నుండి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి బల్దూరు గ్రామం నుండి తెచ్చుకుంటున్నారు వాటరు. అదేవిధంగా ఇక్కడ సంతకులు గ్రామ పరిధిలోనే కొత్త చెరువు ఉంది. అక్కడ నుండి సంతకులు గ్రామానికి కొత్త పైప్ లైన్ వేయాలని కేపీఎస్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే వీళ్ళు చెప్పారో మాట 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తామని, ఆ విధంగా నీళ్లు వదలడం లేదు. అధికారులకైతే నీళ్ళు వదులుతున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో చాలా సంవత్సరాల నుండి మేము అనుభవిస్తున్నాము. దీన్ని అధికారులు అదేవిధంగా సర్పంచ్ కొంచెం వాళ్ళు దురదృష్టితో ఆలోచించి ఆ వాటర్ సప్లై చేయాలని కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు సేకరించి సచివాలయం ఎదుట లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ఈ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు జి పరమేష్, కేపీఎస్ మండల ఉపాధ్యక్షుడు. ఈరోజు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సంతేకులూరు కేవీపీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ చెరువుని పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఈ త్రాగునీటి సమస్య గురించి మనము కేవీపీఎస్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితే వారానికి ఒకసారి నీళ్లు వదులుతామని సాటింపు వేసినారు. కానీ ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారు తప్ప గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రము నీళ్లు అందడం లేదు. పక్కలో ఉన్నటువంటి బొడదూరులో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీళ్ళ కోసం ఆ 2 కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. కానీ మన గ్రామంలో ఉన్నటువంటి చెరువు ఎబ్బటం నుంచి వస్తున్నాయి, కానీ వచ్చిన నీళ్లు మాత్రం నిల్వ చేసుకుంటున్నారు, కానీ ఏ మాత్రం ప్రజలకు అందడం లేదు. ఇదే విధంగా చిన్నారం దగ్గర సంతేకులూరు పొలం తీసుకొని సంతేకులూరు చెరువుకి పైప్ లైన్ వేస్తామని చెప్పినారు, కానీ అధికారులు కూడా ఇప్పటికీ కూడా పైప్ లైన్ వేయలేదు. అక్కడ ఉన్నటువంటి నుంచి మన చెరువుకు పైప్ లైన్ వేయాలని కోరుతున్నాం. ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఏదైతే సర్పంచ్ 5 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతామన్నాడో ఆ మాట ప్రకారంగా 5 రోజులకు ఒకసారి నీళ్ళు వదలాలని కోరుతున్నాము. ఎందుకంటే నీళ్ళు నిల్వ ఉన్నాయి. ఎందుకంటే ఎబ్బటం నుంచి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. కానీ వీళ్ళు అధికారులకు ప్రచారం చేసుకుంటున్నారు. లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ కానీ కూటమి ప్రభుత్వం అధికారులు కానీ వాళ్ళైతే అధికారులకు తెలియజేస్తున్నాం, మా గ్రామంలో నీళ్ళ సమస్య ఎటువంటి ఇబ్బంది లేదు, నీళ్లు మాత్రం అందుతున్నాయి అంటారు. కానీ 20 రోజులు అవుతుంది, ఇప్పటికీ 20 రోజులు అవుతుంది, ఒక చిక్కు నీళ్ళు కూడా రావడం లేదు. అందుకనే కేవీపీఎస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా అధికారులు కానీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ వెంటనే స్పందించి తాగడానికి నీళ్లు అందించాలని కోరుతున్నాం. లేని పక్షంలో కేవీపీఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధరలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు తిక్కప్ప, కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి.